సిడ్నీ ఉగ్రదాడికి పాల్పడ్డ టెర్రరిస్ట్ సాజిద్ కు హైదరాబాద్ మూలాలు ఉన్నట్లు తెలుస్తుంది. కాల్పులకు పాల్పడ్డ ఉగ్రవాది సాజిద్ అక్రమ్ స్వస్థలం హైదరాబాద్ గా గుర్తించారు భారత నిఘా సంస్థలు. 25 ఏళ్ల క్రితం సాజిద్ ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. ఈ క్రమంలో సాజిద్ కుటుంబ సభ్యులను ఆరా తీశారు. 1998లో విద్యార్థి వీసాపై సాజిద్ ఆస్ట్రేలియా వెళ్లినట్లుగా గుర్తించారు అధికారులు. ఆస్తి పంపకాల కోసం ఒకసారి భారత్ కు కూడా వచ్చినట్లుగా సమాచారం. సాజిద్ దగ్గర ఇండియన్ పాస్పోర్ట్ ఉంది, అది కూడా హైదరాబాద్ లో పొందినట్లుగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి ఫిలిప్పీన్స్, పాక్ వెళ్లినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. లక్ష్మి, అయితే ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండీ బీచ్ లో ఆదివారం జరిగినటువంటి కాల్పులలో ఆ ఇద్దరిని కూడా గుర్తించారు. ఇద్దరు తండ్రి కొడుకులుగా గుర్తించిన నేపథ్యంలో స్థానిక మీడియా కూడా అక్కడ ఎవరైతే వీళ్ళిద్దరూ ఆ యొక్క సిడ్నీ లోపల కాల్పులు జరిపినటువంటి వారు ఇద్దరు తండ్రి కొడుకులని గుర్తించారు. ఈ ఘటనలో మొత్తంగా చూసుకుంటే కనుక తండ్రి పేరు సాజిద్ అక్రమంగా ఆయనకు 50 ఏళ్ళు ఉంటాయంటూ చెప్తున్నారు. అది ఆయన కొడుకు నవీద్ అక్రమ్ 24 సంవత్సరాలు ఉన్నటువంటి నవీద్ అక్రమ్గా కూడా అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా కొడుకు మాత్రం తీవ్రంగా గాయాలతో పాలుతో అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా కూడా తెలపడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే కనుక యోధుల పండుగ హనుకా సమయంలో ఆదివారం బోండీ బీచ్ లో జరిగినటువంటి కాల్పులలో మొత్తం టోటల్గా 15 మందికి పైగా మరణించడం జరిగింది. ఆ 15 మందికి పైన వీరు దాడి చేసిన వాళ్ళు మొత్తం కూడా కారులో ఇస్లామిక్ స్టేట్ జెండల్ కనబడినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క నిందితుడు ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో అతన్ని విచారణ చేస్తున్నారు పోలీసులు. విచారణ చేస్తున్న క్రమం లోపల ఆస్ట్రేలియాలో కాల్పులు జరిపిన ఉగ్రవాది సాజిద్ దగ్గర ఇండియన్ పాస్పోర్ట్ లభించడం చర్చాంశంగా మారింది. అయితే నిందితుడు సాజిద్ అక్రమ్ వద్ద అక్రమంగా పాస్పోర్ట్ లభించినట్టుగా కూడా తెలుస్తుంది. అది ఇండియాకు చెందినటువంటి పాస్పోర్ట్ గా గుర్తించారు. సాజిద్ హైదరాబాద్ పాస్పోర్ట్ లో అయితే హైదరాబాద్ కేంద్రంగా పాస్పోర్ట్ ను పొందినట్టుగా కూడా ఆస్ట్రేలియా పోలీసులు కనుక్కున్నారు. అయితే హైదరాబాద్ నుండి ఫిలిప్పీన్స్ కు పాక్ కు వెళ్ళినట్టుగా కూడా పోలీసులకు సమాచారం అందింది. అయితే నిఘా వర్గాలు మొత్తం చూస్తే అక్రమంగా హైదరాబాద్ నుండే పాస్పోర్ట్ పొందినట్టుగా కూడా అయితే గుర్తించారు. కాబట్టి అయితే తండ్రి స్పాట్ లోనే అక్కడ కాల్పులు జరిపిన వెంటనే ఆ బీచ్ లో కాల్పులు జరిపిన తర్వాత 15 మందికి కూడా కాల్పులు జరిపారు. ఆ యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో తండ్రికి లైసెన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. కొడుకుకు అక్రమ లైసెన్స్ ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. గన్ లైసెన్స్ కూడా లేని కారణంగా అక్కడ కాల్పులు జరిపిన వెంటనే పోలీసులు ఉటావుటిన రిటర్న్ కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన వెంటనే తండ్రి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. కొడుకుని అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతాడు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో ఇతను అయితే అక్రమంగా పాస్పోర్ట్ పొందినట్టుగా గుర్తించారు. ఆ అక్రమంగా పాస్పోర్ట్ హైదరాబాద్ కేంద్రంగానే ఈ యొక్క పాస్పోర్ట్ ను పొందినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా హైదరాబాద్ కు అనేక సార్లు వచ్చినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా పాకిస్తాన్ నుండి కూడా అనేక మార్లు హైదరాబాద్ నుండి పాకిస్తాన్ కు వెళ్ళినట్టుగా కూడా గుర్తించారు. కాబట్టి ఈ నేపథ్యంలో మొత్తం టోటల్ గా చూసుకుంటే కనుక ఈయన యొక్క మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటికి ఎవరు సహకరించారు, హైదరాబాద్ లో పాస్పోర్ట్ తీసుకోవడానికి గల కారణాలు ఏమి ఉంటాయి, ఇంకా ఇంతమంది ఈయనకు లింకులు ఉన్నాయనే కోణం లోపల వివిధ దేశాలతో పాటు అయితే హైదరాబాద్ లో ఎలాంటి మూలాలు ఉన్నాయనే కోణం లోపల కూడా ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.